సంగం బ్యారేజీ వద్ద దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరణ కార్యక్రమం నిర్వహించారు. గౌతమ్ రెడ్డి చేసిన సేవలను నాయకులు గుర్తు చేసుకుంటూ ఆయన ప్రజల కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పులగం శంకర్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కంటాబత్తిన రఘునాథ్ రెడ్డి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి కరీముల్లా, మాజీ జెడ్పీటీసీ దేవ సహాయం ఫణీంద్రారెడ్డి, సర్పంచ్ మానికల చందన్ కుమార్, చంద్రారెడ్డి, చేనేత నాయకులు పోలిశెట్టి ఆంజనేయులు, రవీంద్రబాబు, ఎందాసి మహేష్, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఆయన చనిపోయి 4 సంవత్సరాలైనా ఇప్పటికి కూడా ప్రజల హృదయాల్లో చెరగన ముద్ర వేసుకున్నారంటే ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మన గౌతమ్ రెడ్డి గారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో అనేక పెట్టుబడులు తీసుకొచ్చి మన రాష్ట్ర భవిష్యత్తుకి అడుగులు వేసిన వ్యక్తి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. ఆ గౌతమ్ రెడ్డి గారు ఈరోజు లేని లోటు కూడా పూడ్చలేనిది ఒక మంచి మనసున్న వ్యక్తి. ఈరోజు ఒక్కసారి మేము ఆయన అందరం గుర్తు తెచ్చుకొని ఈరోజు అందరం కలిసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. గౌతమ్ అన్న అందరితో ఆప్యాయతగా, అందరితో ప్రేమతో పలకరించి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. మరి వారు రాజకీయ ప్రస్థానం ఆత్మకూరు నియోజకవర్గంలో పాదయాత్రతో మొదలుపెట్టి వారు రాజకీయ ప్రస్థానంలో మంత్రి స్థాయి దాకా ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖ మంత్రివర్యులుగా పనిచేసి ఆత్మకూరు నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాలు, చదువుకున్న విద్యార్థులు, యువతకు ఉపాధి అవకాశాలు, అందరూ వాళ్ళ కుటుంబాలు జీవితాలు సంతోషంగా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి ప్రదంలో ఉండాలనేటువంటి ఒక ఆశతో ముందుకు సాగినటువంటి వ్యక్తి, మహా మంచి మనిషి గౌతమ్ అన్న గారు. అకాల మరణం చెందడంతో అందరూ కూడా అందరి హృదయాలు కూడా చాలా బాధాకరమైన విషయం జరిగింది. కానీ వారి యొక్క ఆశయాలు నెరవేర్చేదాని కొరకు అందరూ కూడా మేకపాటి వారి కుటుంబానికి అండగా ఉంటూ వైఎస్ఆర్ పార్టీ ఆదేశాల మేరకు ఆత్మకూరు నియోజకవర్గంలో మేమందరూ కూడా కలిసికట్టుగా వారి ఆశయాలు విజయం సాధించేదాని కొరకు పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చతుర్థ వర్ధంతి ఘన నివాళి. మమతానురాగాలకు ప్రతీకగా అందరికీ తాను ఆదరాభిమానాలను, ఆప్యాయతను పంచి పేద ప్రజల కోసం పరితపించి వారి ఉన్నతికై కృషి చేసిన శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు భౌతికంగా మాకు మీకు దూరమై నేటికి 4 సంవత్సరాలు గడిచినా మీ జ్ఞాపకాలు మా మదిలో మెదులుతూనే ఉంటాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ దివంగత గౌతమ్ రెడ్డి చతుర్థి వర్ధంతి కార్యక్రమం విశాఖపట్నంలోని మహాబోధి సొసైటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీలోని మహాబోధి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడిటేషన్ అండ్ ధమ్మ కేంద్రంలో ఘనంగా నిర్వహించబడును. శోకతప్త హృదయాలతో అంజలి ఘటిస్తూ మేకపాటి కుటుంబ సభ్యులు. Hi Lord, please subscribe to N3 TV.